రామ్ గోపాల్ వర్మ ఇతను ఎవరికీ అర్థం కాడు. ఇతని రియాక్షన్ ప్రతి టాపిక్లో వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఎవరు ఊహించని విధంగా రియాక్ట్ అయితే అవుతాడు రామ్ గోపాల్ వర్మ. ఇతను రీసెంట్గా కొండా సురేఖ నాగార్జున మీద చాలా హార్ష్ కామెంట్స్ అయితే చేసింది. దాని మీద కూడా ట్విట్టర్లో ట్వీట్ అయితే వేశాడు. అందరూ సమంతకి సారీ చెప్పాలి అంటుంటే ఆర్జీవి అసలు కొండా సురేఖ సమంతని పొగిడింది అని అన్నాడు. అతి దారుణంగా నీచంగా కామెంట్ చేసింది నాగార్జున ఫ్యామిలీ మీద. అసలు సారీ చెప్పాల్సింది నాగార్జునకి, మరి సమంతకి సారీ ఎందుకు చెప్తుందని ఒక ట్వీట్ అయితే వేశాడు. ఆ తరువాత కొండా సురేఖ కేటీఆర్ గారికి ఏం చేస్తూ బుల్లెట్ని నాగార్జునకు వదిలారు. నాగార్జునకి బుల్లెట్ తగిలి గాయపడింటే సమంతకి సారీ చెప్పారు సంబంధం లేకుండా. ఇదేమి న్యాయం అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ అయితే వేశారు. చాలా సింపుల్గా, చాలా టెక్నికల్గా, చాలా చాలా తెలివిగా మ్యాటర్ అయితే అందరికీ అర్థమయ్యేలా చేశాడు. హట్ అయింది నాగార్జున ఫ్యామిలీ, సమంత కాదు. నాగార్జున గారికి సారీ అయితే చెప్పాలి, నాగార్జున గారు కూడా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ అయితే వేశారు. ఆ తర్వాత నాగార్జున గారు కూడా పోలీస్ స్టేషన్లో కొండా సురేఖ గారి మీద కంప్లైంట్ అయితే ఫైల్ చేశాడు. ఆల్మోస్ట్ 100 crores డిఫమేషన్ కేసు కూడా తన మీద వేశారు. దీనికి కొండా సురేఖ గారు కూడా రెస్పాండ్ అవ్వాల్సి అయితే ఉంది. కానీ కాంగ్రెస్ లీడర్స్ మాత్రం కొండా సురేఖకి సపోర్ట్ అయితే చేస్తున్నారు. కానీ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నాగార్జునకే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.